కొడుతున్నా 7 మెట్ల మంచిగా చేసిండు కొడుతున్నాడే ఆకులు కొట్టంగా కొన్ని రోజులు గడిచింది కొరసేను ఈ నీరు పొందింది కాబట్టి ఈ కొరసేను పోసి నా కొడుకులగా నెల కాసం ఇంటి లోపల వస్తానన్నాడు అనుమతిలో తన అనుకూలంగానే అటువంటి కనుక మైసమ్మ కళ్ళ చూసినాయే గౌతుడా నిలబెట్టిన నాకు తూపం లేదు దాపం లేదు టెంకాయ లేదురా అలనాడు నాకు వారం పెడతానని 50 మొక్కులు మొక్కిన వారి నాకు నరహారం పెట్టబోతే నిన్ను మింగుతానే పిల్లలు మింగుతా ఇంటి 7 రాళ్ళ మింగుతారా నీ ఇంట్లో దీపం పెట్టేటోళ్ళు లేకుండా చేస్తా ఇప్పుడే కళ్ళ నీడ చెప్తున్నాను అటువంటి మైసమ్మ గుళ్ళకెళ్ళి చేస్తున్నదే గుళ్ళకెళ్ళి లేచినది మరి 7 నర్రదాళ్ళ పొడుగు ఎగవరిగింది గుమ్మడికాయ లెక్కల గుడ్డు తిప్పుతున్నది మేడికాయ లెక్కల మీద తిప్పుతున్నది తాడపీసి లెక్కల జడలీర పోసింది కూతలు పట్టింది వచ్చింది అటు శకమరాత్రి ఇటు శకమరాత్రి 10 వేల బాలాల గింజనాల బసవదేవుడు సొప్ప కట్ట వరకు ఎడమరెడ్డ పట్టింది కుడి చెంప కొట్టింది కుడిరెడ్డ పట్టి ఎడమ చెంప కొట్టింది గౌతుడా 5 నాకు నరహారం పెట్టబోతే నిన్ను మిగతాది పిల్లల మిగతా ఇంటి 7 రాళ్ళ మిగతా అమ్మవారు మైసమ్మ కళ్ళ కళ్ళ చెప్పినది నీళ్ళ నీడ చెప్పింది అదృష్టమైంది ఎవరి పిల్లలు నీకు వారం పెట్టాలి ఎవరి పిల్లలు ఆరం పెట్టాలమో తల్లి మైసమ్మ అటువంటి నా వల్ల కాదనుకుంటా ఉన్నాడు అంత లోపల కొన్ని రోజులు గడుస్తుంది అటువంటి కనుక మైసమ్మ గుడి లోపల ఉండని రాదు అటువంటి కనుక ఇడికి దగ్గర మరి ఇడికి దగ్గర అదే జలదూరి పట్టం లోపల 5 కులాలకు చెందిన వాళ్ళు 5 మగవాహనులు వాళ్ళు ఒక్కత కోడళ్ళు వాళ్ళు ఉత్తమ మనుషులు కాదు వాళ్ళ గర్భాన వారి కనుక వాళ్ళ గర్భాన వచ్చినాయే అమ్మవారి మైసమ్మ వాళ్ళ గర్భాన వచ్చి ఏమంటే అటువంటి అత్తమ్మే ఉత్తమ సంఘాలు తీసుకొని ఎంత పిల్లల సంకల్లో పెట్టుకొని అద్దన పడి మీరా
పళ్ళు పొలాలు తింటున్నా మరి ఎట్లా లేవు దూపలైతున్నాయి రోడి ఎండలు పెద్దవల్ల కొడుతున్నాయి సిటచాడి ఎండలు సిటపడ్డ కొడుతున్నాయి ఎండల వేడికి బండల బాధలకు దూపలు కలిగినాయి అడవి లోపల మానవ మాతృడు లేడు అరిసేతుకుంటాడు నీళ్లు లేవు ఈ అడవి లోపల మన ప్రాణాలు పోతాయేమో సెల్లెల్లారా అడిగో అక్కడ మరి కనుక కొర్రసేరు ఉన్నది కొర్రసేరు మీద మంచం ఉన్నదైనా మంచకాడ ఎవరో పెద్ద మనిషి ఉన్నారు ఆ పెద్ద మనిషి దగ్గర పోదామని మంచ దగ్గర మాకు దూపలైతే నీళ్ళు పట్టడానికి ఎంతో పుల్లు ఉంటది అక్కడ